హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీష్ ప్రసాద్ రెడ్డి. ఈరోజు వచ్చేసి మెయిన్ మనము గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్లో కన్సిడర్ చేసుకుంటే గోల్డ్ వచ్చేసేసి డబల్ అయింది, సిల్వర్ వచ్చేసి 3 టైమ్స్ పెరిగింది. ఫ్రెండ్స్, మెయిన్ ఎందుకు గోల్డ్ సిల్వర్ ఇంత ప్రైస్ పెరుగుతున్నాయి, నేను దీని మీద చాలా డీప్గా అనలైజ్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను. కొంచెం మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ కొంచెం ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దీని మీద ఇన్వెస్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఎందుకు మెయిన్ గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ ఇంత పెరగడం రీజన్స్ అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్ రీజన్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు విదేశాలలో నెలకొన్న ఈ వార్స్ అనేది ఆగడం లేదు. ట్రంప్ చేస్తున్న ఏ ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చేసేసి అది నెగిటివ్లో వెళ్ళడం వల్ల ప్రతి ఒక్కరూ ఉన్న జనాభా ప్యానిక్ అయిపోయి వేరే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలనేది అది ఒక మెయిన్ రీజను. ఇప్పుడు మీరు కన్సిడర్ చేస్తే లేటెస్ట్గా ఇప్పుడు తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డాలరు ఇండియన్ రూపీస్ చూడండి, ఆల్మోస్ట్ లాస్ట్ 1 ఇయర్లో 5 to 10 రూపీస్ దాకా ఆల్మోస్ట్ పెరగడం జరిగింది. ఆల్మోస్ట్ ఎప్పుడు ఇలా లాస్ట్ 10 ఇయర్స్లో ఎప్పుడు జరగలేదు. ఇవల్ల జియో పొలిటికల్గా ఉన్న టెన్షన్స్ వల్ల ఇంత ప్రైస్ పెరుగుతుంది. మీరు ఇప్పుడు ఈరోజు ఆల్మోస్ట్ చూస్తే డాలర్ ఇండియన్ ప్రైస్ చూస్తే 92 రూపీస్ టచ్ అవుతుంది. ఫ్రెండ్స్, దీనివల్ల ఆల్మోస్ట్ అందరూ వేరే ఎక్కడ స్టాక్స్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే కూడా కొంచెం ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నారు. దాంతో ఏం చేస్తున్నారంటే రేర్ ఎర్త్ మెటల్స్ కాబట్టి గోల్డ్ కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దానివల్ల ఎక్కువ ఇంత ప్రైస్ పెరగడం జరుగుతుంది. మెయిన్ ఇంకొకటి కూడా ఎందుకంటే కొంచెం సేఫ్ సైడ్ గోల్డ్ అనేది మనం ఎప్పటికైనా దానివల్ల యూజ్ చేసుకోవచ్చు. మన బ్యాంకులో పెట్టి ఇంట్రెస్ట్కి యూజ్ చేసుకోవచ్చు అనే పరంగా కూడా చాలా యూజ్ఫుల్ మెటల్ కాబట్టి గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకోటి సిల్వర్ కూడా ఎందుకంటే ప్రొడక్షన్ అనేది కొంచెం తగ్గిపోయింది, డిమాండ్ అనేది పెరిగింది. దానివల్ల సిల్వర్ కూడా చాలా ప్రైస్ అనేది పెరగడానికి మెయిన్ రీజన్. ఎందుకంటే సిల్వర్ అనేది కూడా ఆల్మోస్ట్ ఒక లిథియం బ్యాటరీస్లో కావచ్చు, ఎలక్ట్రిక్ కార్లో కావచ్చు, ఇండస్ట్రీస్లో కావచ్చు, తర్వాత సమ్ కంపెనీస్ ప్రొడక్షన్స్లో కావచ్చు, చాలా చోట్ల సిల్వర్ అనేది చాలా యూజ్ అవుతుంది. ప్రొడక్షన్ అనేది దీని స్టాండర్డ్స్ తగ్గ ప్రొడ్యూస్ కావడం లేదు. దానివల్ల ఎక్కువ డిమాండ్ పెరిగిపోతుంది. మెయిన్ వచ్చేసి ఇంకా ఇప్పుడు పొలిటికల్గా ఆల్ కంట్రీస్ స్టేబుల్గా లేకపోవడం, ఇంకా వార్స్ అనేది కంటిన్యూ అవుతడం వల్ల కూడా ప్రైజెస్ మెయిన్గా పెరుగుతున్నాయి. ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు సింపుల్గా ఒక గ్రాఫ్స్ తీసుకొని చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు సపోజ్ లాస్ట్ 1 ఇయర్లో మీరు గోల్డ్ ప్రైస్ అనేది చూసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ చార్ట్లో గమనిస్తే కనుక ఫస్ట్ వచ్చేసేసి గోల్డ్ జనవరిలో మీరు కన్సిడర్ చేసుకుంటే 85,000తో స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, లాస్ట్ 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ అంటే గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అయితే వస్తుంది. మీరు ఇంకా కన్సిడర్ చేస్తే కనుక గ్రాఫ్లో లాస్ట్ 5 మంత్స్ సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్, డిసెంబరు, జనవరి ఆల్మోస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ డబల్ అయింది. జస్ట్ లాస్ట్ 5 మంత్స్లో మీకు డబల్ కనిపిస్తుంది. జస్ట్ 81 lakh ఉండేది 1,60,000. ఈరోజు టుడే ఎగ్జాక్ట్గా ఈరోజు కన్సిడర్ చేస్తే 1,59,000 టచ్ అయింది. ఫ్రెండ్స్, అది మెయిన్ గ్రాఫ్ అనేది మీరు జస్ట్ గోల్డ్ కన్సిడర్ చేస్తే విత్ ఇన్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ డబుల్. ఫ్రెండ్స్, 85,000తో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఈరోజు 1,60,000. మీరు అదేవిధంగా మీరు వచ్చేసి ఇప్పుడు ఇది కన్సిడర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు సిల్వర్ గ్రాఫ్ కూడా ఒకసారి కన్సిడర్ చేస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్, సేమ్ గోల్డ్ మాదిరే లాస్ట్ 5 మంత్స్లో ఆల్మోస్ట్ 2 lakhs పెరిగింది. మీరు జనవరి సిల్వర్ 86,000 స్టార్ట్ అయ్యి ఈరోజు వచ్చేసి లేటెస్ట్ ప్రైస్ 3,46,000 ఈరోజు టచ్ అయ్యింది. మెయిన్ ఇది మీరు గ్రాఫ్ పరంగా చూస్తే కనుక మీకు అర్థమైపోతుంది ఇంత గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఒకసారి డేటా కనుక సైడ్ బై సైడ్ ఒకసారి కన్సిడర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు గోల్డ్ సిల్వర్ వచ్చేసేసి మీరు జనవరి నుంచి ఈ జనవరికి కన్సిడర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు జనవరిలో గోల్డ్ 85,000 ఉంది, సిల్వర్ వచ్చేసి 86,000 ఉంది. మీరు ఫిబ్రవరిలో 85,000 గోల్డ్, 88,000 సిల్వర్. సేమ్ మార్చి, ఏప్రిల్, మే ఆల్మోస్ట్ గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. జస్ట్ ఒక 5,000 అట్లా. మీరు సేమ్ జూన్లో 1,04,000 గోల్డ్ ఉంటే 1,05,000 సిల్వర్. జస్ట్ మీరు జూలై వరకు వచ్చే లోపల కూడా 1,04,000 ఉంటే 1,10,000 సిల్వర్ వచ్చింది. ఫ్రెండ్స్, మీరు అక్కడి నుంచి ఎప్పుడైతే సెప్టెంబర్ నుంచి కన్సిడర్ చేస్తే సెప్టెంబర్లో 1,17,000 గోల్డ్, 1,40,000 సిల్వర్ ఆల్మోస్ట్ ఈక్వల్ ప్రైస్లోనే ఉన్నాయి. ఒక్కసారి ఇంకా అక్టోబరు, నవంబరు, డిసెంబర్, జనవరి మీరు సిల్వర్ చూసుకుంటే ఆల్మోస్ట్ 2 lakhs పెరిగింది. ఫ్రెండ్స్, గోల్డ్ అనేది
ఒక 40,000 పెరిగితే సిల్వర్ అనేది 2 lakhs పెరిగింది ఫ్రెండ్స్. మెయిన్ ఎందుకు అనేది మెయిన్ ఒకటి ఏంటంటే ప్రతి కంట్రీ అనేది కూడా డాలర్తో డిపెండ్ కాకుండా ఉండాలని ట్రై చేస్తుంది. ఎందుకంటే అమెరికా అనేది వాళ్ళ ఆధిపత్యాన్ని తగ్గించాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ డాలర్ బదులు ఆల్మోస్ట్ వాళ్ళ గోల్డ్ రిసోర్స్ పెంచుకోవాలనేది చూస్తున్నారు. ఈరోజు చాలా కంట్రీస్ కూడా వాళ్ళు గోల్డ్ మీద ఇప్పుడు చైనా తీసుకుంటూ కూడా కొన్ని థౌజండ్స్ ఆఫ్ టన్స్ వాళ్ళు పర్చేజ్ చేయాలని వేరే కంట్రీస్ చాలా నార్వే కానీ పెద్ద కంట్రీస్ చిన్న కానీ గోల్డ్ రిసోర్స్ పెంచుకోవడం కోసం ట్రై చేస్తున్నారు. ఎందుకంటే గోల్డ్ అనేది మెయిన్ అసెట్. ఇప్పుడు ఎందుకంటే ఒక కంట్రీ ట్రేడ్ చేసుకోవాలనుకుంటే డాలర్తో చేస్తారు ఎక్కువ. కానీ డాలర్ అనేది మరీ డామినేషన్ అయిపోయే లోపల డాలర్ తగ్గించడం కోసం గోల్డ్ రిజర్వ్స్ పెంచుకోవడం వల్ల వాళ్ళ ఫ్యూచర్లో ఏమన్నా వాళ్ళ మీద ఎవరన్నా ఇప్పుడు అమెరికా లాంటి దేశం వాళ్ళ మీద ఏమన్నా టారిఫ్లు పెంచడం, వాళ్ళ మీద ఏమన్నా శాంక్షన్స్ విధిస్తే వాళ్ళు గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్తో కూడా వాళ్ళు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లో దాన్ని బట్టి కూడా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. డాలర్ వాళ్ళకి ఇబ్బంది అయిన విధంగా. అందుకని గోల్డ్ అనేది ఇంక్రీజ్ కావడం మెయిన్ కారణం వచ్చేసి పొలిటికల్గా ఈ వార్ టెన్షన్స్ ఉండడం వల్ల అమెరికా వాళ్ళ ఆధిపత్యం వల్ల మెయిన్ ఆ ప్రెషర్ వల్ల జనాలంతా ఇంకా ఇంట్రెస్ట్ చూపుతున్నారు గోల్డ్ మీద. సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిల్వర్ కూడా. సిల్వర్ దీనివల్ల వార్స్ వల్ల ఇబ్బంది ఉంది. అదేవిధంగా మెయిన్ ఇంకొకటి వచ్చేసేసి ఈ షార్టేజ్ జరుగుతుంది. ఇండస్ట్రీస్ అనేది కొంచెం షార్టేజ్. సిల్వర్ అనేది ఎక్కువ మోతాదులో యూజ్గా అయిపోతుంది. ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్లో బ్యాటరీస్లో అది యూజ్ చేస్తున్నారు. మన మొబైల్స్ లిథియం బ్యాటరీస్లో కానీ ప్రతి ఎలక్ట్రిక్ సర్క్యూట్ బోర్డులో కూడా సిల్వర్ అనేది అంత యూజ్ఫుల్గా ఉంది. మెయిన్ అది అనేది దానివల్ల మెయిన్ ఈ గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ అనేది మెయిన్ అవుతుంది. నా సజెషన్ ఏంటంటే మీకు ఇప్పుడు కొంచెం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎందుకంటే మరీ పీక్ స్టేజ్లో ఉన్నాయి. మీరు ఇంకొక 1 month వరకు కూడా ట్రై చేయండి. మీకు రిస్క్ చేస్తారు అనుకుంటే ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఎండ్ కల్లా గోల్డ్ ఆల్మోస్ట్ నా ఐడియా ప్రకారం 2 lakhs, సిల్వర్ అనేది ఒక 5 lakhs వరకు పెరగచ్చు మినిమం అది. కానీ కొంచెం మీరు ఏం చేస్తారంటే ఒక 1 month ట్రై చేసి కొంచెం తగ్గితే కొనడం ఇంకా బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు హై స్టేజ్లో ఉంది. మీరు రిస్క్ చేయాలనుకుంటే తీసుకోండి. కానీ కొంచెం మీరు పెట్టేటప్పుడు ప్రతిరోజు ఇన్ఫర్మేషన్ ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క న్యూస్ చూడండి. మీరు అనలైజ్ చేసుకోండి. ఎట్లా ఉన్నాయి, సిచ్యువేషన్ ఎట్లా ఉందని మీరు ట్రాక్ చేసుకోండి. మీకు ఒక రకమైన ప్రాఫిట్ వచ్చి విత్డ్రా చేసుకోవాలంటే చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ 2-3 months అనేది వోల్టైలిటీ ఉండదు. ఇప్పుడు ఎప్పుడు సడన్గా తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. ఇంకొకటి ఏంటంటే ఇవి ఒక్కసారి మనకి పెరిగిన తర్వాత ఆల్మోస్ట్ మరీ హెవీగా డౌన్ఫాల్ అయ్యే సిచ్యువేషన్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. తగ్గినా ఇప్పుడు ఒకవేళ గోల్డ్ 10,000 తగ్గొచ్చు. కానీ మరీ ఒకటేసారి 1 lakh బిలో అట్లా వెళ్ళిపోవడం జరిగింది ఒకసారి. ఎందుకంటే ఏం మెటల్ అయినా ఒక ప్రైస్ రీచ్ అయిన తర్వాత అంత ఈజీగా పడిపోయి, ఎందుకంటే ఇవి ఎర్త్ మెటల్స్ కాబట్టి అంత ఈజీగా పడిపోయే ఛాన్స్ లేదు. సిల్వర్ కూడా వచ్చే కొద్ది డిమాండ్ ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా మెయిన్ మీరు గమనించితే రాబర్ట్ కియోసాకి అని ఒక ఫేమస్ ఆథర్ ఉన్నాడు. అతను చెప్పడం వల్ల ఏంటంటే అతని సజెషన్ సిల్వర్ అనేది మ్యాక్సిమం వితిన్ 10 yearsలో ఒక 40-50 lakhs కూడా వెళ్ళొచ్చని అతను అంచనా వేస్తున్నాడు. గోల్డ్ 10 lakhsకి వెళ్ళొచ్చని అంచనా వేస్తున్నాడు. మీరు మీ దగ్గర అమౌంట్ ఏదైనా ఉంటే కనుక బై చేసి పెట్టుకోండి. మరి ఎందుకంటే మెటల్స్ కాబట్టి ఎప్పటికీ మీకు నష్టం అయితే కలిగించవు. కొంచెం మోతాదు మీరు మీ మిడిల్ క్లాస్ బట్టి మీకున్న బడ్జెట్ బట్టి చిన్న అమౌంట్స్లో పెట్టుకోండి. ఎప్పుడెప్పుడు తగ్గితే అప్పుడు తీసుకోవడం అనేది తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మీకు కనుక నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.